ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఎలాంటి శోధనలు వస్తాయి, వాటిని ఎలా జయించగలుగుతారో గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ద్వారా బహుసూటిగా తేటగా మాట్లాడబోతున్నాం. మనం దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మన యొక్క విధానం ఎలా ఉండాలన్నది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి వచ్చి, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ప్రసంగి గ్రంథము ద్వారా సొలొమోను రాసిన ఈ ప్రసంగి గ్రంథము అనగా ప్రసంగి అనగా ప్రచురము చేయువాడు అని అర్థం. దేవుని సన్నిధానంలో ఎలా ఉంటున్నారు, అలాగే లోకానుసారంగా దేవుని పిల్లలు లోకానుసారంగా ఎలా ఉంటున్నారన్న విషయం గురించే ఇక్కడ దేవుని వాక్యములో బహుసూటిగా మాట్లాడుతుంది. ఏమనగా, నీవు దేవుని మందిరముకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొని. ఇది చాలా విలువైన మాట. ఈ లోక మందిరాల కన్నా విలువైన దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు ఏం చెప్తున్నాడంటే జాగ్రత్తగా చూచుకొనుము అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే పరిశుద్ధాత్మ తండ్రి, దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీవు ఎవరి వైపు వెళ్ళాలంటే దేవుని చూస్తున్నాడు, దేవుని ఆరాధించడానికి, దేవుని నీ కష్టాలను శ్రమలను విడిపిస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళటానికే నీకు మందిరం. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకాశలు తీసుకువెళ్ళి దేవుడి మందిరంలో పెడుతున్నాం. నువ్వు చెడిపోవటమే కాక నలుగురిని చెడగొడుతున్నావు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీవు ఉండే విధానం ఎలా ఉండాలంటే దైవజనులు ముఖ కాంతిలో నువ్వు చూడాలి దేవుని మాటలు. నీ కళ్ళు అటు ఇటు తిరుగుతున్నాయి అంటే నువ్వు మునిగిపోతావు. ఆనాడు ఏ విధంగా అయితే పేతురు అటు ఇటు తిరిగాడో, కుడికి ఎడమకు చూశాడో, ఎప్పుడైతే మునిగిపోయాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ఆలోచన దేవునిపై ఉండాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న ఆలోచనతో నువ్వు ఉండాలి. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నీవు చెడిపోతూ ఎదుటోని కూడా చెరిపేస్తున్నావు. వాక్యములో బహు సూటిగా మాట్లాడుతుందంటే, మన పొలములో ఏవైనా పొలములు వేసినప్పుడు కలుపు మొక్కలు ఏర్పడతాయి. ఆ పొలము ఎప్పుడైతే ఎదుగుతూ ఉంది, ఈ కలుపు ఏం చేస్తుందంటే వాటిని ఎదగనీయకుండా ఆపివేస్తుందంట. అంటే మన మధ్యన కొంతమంది ఉన్నారు, దేవుని మందిరానికి వెళ్తున్న వారిని వాక్యం విననీయకుండా ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు మాట్లాడుకునేవారు ఉన్నారు. ఇలా వారందరి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికి కొందరు తయారయ్యారు. గత కాలంలో దేవుడు రహస్యమందు చొరబడినారు అని చెప్పాడు. ఇదే వాక్యాన్ని దేవుడు మరొక్కసారి ఏమని చెప్తున్నాడంటే, మన మధ్యన పులిసిన పిండులు ఉన్నారు, జాగ్రత్త అంటున్నాడు. నీవు శ్రేష్టమైన పిండిని పులవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజున దేవుని వాక్యములో ఈ బహుసూటిగా చెప్పబడుతుంది ఏంటంటే, నీ మందిరములకు వెళ్ళినప్పుడు నీ యొక్క బిహేవియర్ అంటే నీ ప్రవర్తన ఎలా ఉంది. మందిరానికి వెళ్ళి వాక్యం విని ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళతో వీళ్ళతో కాదు నువ్వు ఊసులాడాల్సింది. ఏమైనా కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, ఇదిగో అమ్మ మా కోసం ఈ విధంగా ప్రార్థన చేయండి అంటే సరిపోతుంది. కానీ వాక్యము దైవజనులు అక్కడ చెప్తా ఉంటే, నీవు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే మిగతా వాళ్ళు వినగలుగుతారా?
దేవుడు బహుసూటిగా తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు, మోషే ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఉన్న సమయంలో 6 లక్షల పైగా ఉన్న మోషే ఏం చేస్తున్నాడంటే సినాయి పర్వతం కింద వాళ్ళకు దేవుని మాటలు బోధిస్తున్నాడు. దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలంటే అక్కడ కొందరు తయారయ్యారు. కోరాహు అనే వాళ్ళ కుమారులు, అక్కడ ఉన్న వారందరూ తయారయ్యారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళని ఆటంకపరుస్తూ ఉండటం జరిగింది. మోషేని అంటా ఉన్నారు, అయ్యా మోషే, నీతోనే దేవుడు మాట్లాడతాడా, మాతో మాట్లాడా అనగానే, నీతో కూడా మాట్లాడతాడు అని చెప్పాడు మోషే. మీ అందరితో మాట్లాడతాడు. ఒకరు మీరేం చేయాలంటే దేవుడు చెప్పినట్లు చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ ఉతికిన వస్త్రాలను ఉతుక్కొని, బట్టలు ఉతుక్కొని 3 రోజులు పాపపు ఆలోచనలు లేకుండా పరిశుద్ధంగా ఉండి ఈ పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఆయన మాటలు తెలియపరుస్తాడని చెప్పాడు. సరే మోషే చెప్పాడు, అంటే దైవజనులు చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు ఇలా పాటించాలి కదా, పాటించలేదు. సరే వెళ్ళిపోయారు, బట్టలు ఉతుక్కొని వెళ్ళారు. కానీ అక్కడ దేవుని స్వరము మొదలవగానే వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఎందుకు తట్టుకోలేకపోయారు? అక్కడ యోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నారు, వీళ్ళు తట్టుకోగలిగారు. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పినట్లు జీవించారు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ప్రతిదీ నడుచుకున్నారు. పరిశుద్ధంగా ఉండాలనుకున్నారు, ఇక పరిశుద్ధంగా ఉన్నారు. కాబట్టి కొందరు వినగలిగారు, మిరియాము, అహరోను, ఇలాగే యెహోషువ, కాలేబు, ఇలా కొందరు వినగలిగారు, మిగతా వాళ్ళు వినలేకపోయారు. ఎందుకు వినలేకపోయారు? అమ్మో మోషే, ఆ స్వరం వింటే మేము చచ్చిపోతాము, కనుక నీవు మాట్లాడి మేము వింటామన్నారు. అంటే వీళ్ళలో ఏం లేదు, ఇప్పుడు పరిశుద్ధత లేదు. దేవుడి మాట వినకపోవటం ఆజ్ఞ అతిక్రమమే మహాపాపం. ఈరోజు దేవుని మాట వినకపోవటం ద్వారా ఏమవుతున్నాడంటే పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఒకానొక సందర్భంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు సౌలు. మొట్టమొదటిగా సౌలు ఎంతో సంతోషంగా దేవుడు చెప్పినట్లు అన్నీ చేశాడు. యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు యుద్ధంలో అన్నీ ఏది దేవుడు చెప్పాడో, సమూయేలు ప్రవక్త వచ్చి, ఒక సేవకుడు వచ్చి చెప్పిన ప్రకారం నడిచాడు. యుద్ధాలన్నీ విజయాన్ని పొందుకున్నాడు. అనేక యుద్ధాలు గెలిచాడు. కానీ ఒక రోజున మాత్రము దైవజనులు ఆలస్యం అయ్యాడని చెప్పి దేవుని సన్నిధానానికి వెళ్ళి ఈయన బలి ఇవ్వటం మొదలుపెట్టాడు. అదేమనంటే అక్కడికి సమూయేలు ప్రవక్త రాగానే, నువ్వేంటి ఇలా ఎందుకు చేసావంటే, ఏమన్నాడంటే, నేను రాజును కదా, రాజు కాబట్టి నేను ఏదైనా చెయ్యొచ్చు అన్నాడు. సరే సమూయేలు సర్దుకొని ఏమన్నాడంటే, సరే యుద్ధానికి వెళ్తున్నావు కదా, అక్కడ ఏది దేవుడు ఏం చెప్పాడంటే, ఆ యుద్ధములకు వెళ్ళినప్పుడు నువ్వు ఏది మిగల్చకుండా అంతా నాశనం చేసి రమ్మన్నాడు. నువ్వు వెళ్ళేది అమాలేకులతో యుద్ధానికి వెళ్తున్నావు. అమాలేకులు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వారందరినీ నాశనము చేసేయి అన్నాడు. ఎవరిని జాలి తలవచ్చొద్దు అన్నాడు. వెళ్ళిన వాడు ఏం చేశాడంటే, అక్కడున్న గొర్రెలను మేకలను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఎందుకు సౌలుకి ఆ యొక్క ఆలోచన ఎందుకు కలిగిందంటే, ఆజ్ఞ అతిక్రమించాడు, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినలేదు కాబట్టి ఇప్పుడు సౌలుకి ఏమైపోయింది? దేవుని ఆత్మ పోయి దురాత్మ ఎంటర్ అయిందన్నమాట. ఏమంటారండి? దేవుని ఆత్మతో ఉన్న అభిషేక్తుడైన సౌలు ఇప్పుడు ఏం ఎంటర్ అయింది? అది వెళ్ళిపోయి దురాత్మ ఎంటర్ అయింది. ఇక రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తుంది. భయంకరంగా కేకలు వేస్తూ, భయంకరంగా అరుస్తూ ఉంటుంటే దానికి ఎవరు సొల్యూషన్ లేదంటే అప్పుడు దావీదు వీణ ద్వారా ఆ దయ్యాన్ని తొలగిస్తూ ఉండేవాడు.
అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడు కనుకనే సౌలుకి నెమ్మది లేదు. ఈ రోజున ఎవరైతే మందిరానికి వెళ్తున్నారో దేవుడు చెప్తున్న మాటను నువ్వు పెడచెవిని పెట్టి, దేవుని వాక్యాన్ని నువ్వు పెడచెవిని పెట్టి అనాలోచితంగా వెళ్తున్నావంటే నువ్వేం చేసుకుంటున్నావంటే అక్కడ నీకు దేవుని ఆత్మ లేదు, కేవలం దురాత్మే ఉంది. దేవుని ఆత్మ నీలో ఉంటే నీలో ఆత్మీయత పెరుగుతుంది, వాక్యం చదవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది, ప్రార్థన చేయాలనే మనసు వస్తుంది. నాకు ప్రార్థన చేయటం ఇంట్రెస్ట్ లేదు. కొంతమంది ఏమంటారు, వాక్యం ఎంతసేపు చెప్తారయ్యా, ఏ దేవుని మాటలంటే నీకు అంత నిర్లక్ష్యమా? చాలా మందిరాల్లో నేను చూస్తూ ఉంటాను, ఏమంటారంటే ఒక గంట. ఇప్పుడు సేవకులు కూడా ఏమైపోయారంటే వాళ్ళకి లోబడిపోయారు. సేవకులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ వచ్చిన ఆ గొర్రెలు ఎక్కడ తప్పిపోతాయి అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఒక నినాదం పట్టుకున్నారు. వాక్యం అంట గంట చాలంట. ఒక వాక్యము దేవుని మాటలు గంట సరిపోతుందంట, లేదంటే విసుకొచ్చేస్తుందంట. దేవుని మాటలు వింటడానికి విసుకెందుకు వస్తుంది నీకు? లోకల్లో మాటలైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడుకోవడానికి ఇసుకురాదు, కానీ దేవుడు నీ మంచి మాటలు చెప్తా ఉంటే ఇసుకొస్తుందా? అంటే నీ ఆత్మ ఎక్కడుంది? అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం ఎప్పుడైపోతుందా అని చూసే రకాలు ఈరోజు తయారయ్యారు. ఆనాడు అలా కాదు. ఆనాడు 12 మంది శిష్యులు రాత్రిపూట వెళ్ళి ఎంతోసేపు దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉండేవారు. పౌలైతే రాత్రింపగలు దేవుని సువార్తను ప్రకటిస్తూనే ఉండేవాడు. అంటే అంత ఆసక్తితో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. అంటే మనం ఈ లోకల్లో పడుతున్నాం కాబట్టి దేవుడికి దూరం అవుతున్నాం. ఈ లోకాసులకు లోపడుతున్నాం కాబట్టి దేవుని వాక్యాలు ఎప్పుడు వినేయేగా యూట్యూబ్లో వస్తున్నాయి. ఆ పక్కన ఎవరైనా ప్రార్థన పెట్టుకున్నారా రెండయ్యా అంటే ఏమంటున్నారు, వాక్యం మేము ఇంట్లో వింటున్నామయ్యా, అక్కడికే వచ్చి వినాలా? ఈరోజున ఇలా తయారైపోయారు. కారణం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు. నేను ఏ పాపం చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావు, చేస్తున్నావు. దేవుని మాటను నువ్వు విడిచిపెడుతున్నావు కాబట్టి పాపంలో పడిపోతున్నావు. ఒక రోజున ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు సౌలు. సౌలుకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు యోనాతాను. యోనాతాను ఇక సౌలు ఏం చేస్తున్నాడంటే దేవుడు వ్యతిరేకంగా ఉండటం ద్వారా దేవుడి ఆత్మ అక్కడ సౌలుకున్న అభిషేకము ఎవరికి వెళ్ళిపోయిందంటే దావీదుకి వెళ్ళిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సౌలు ఒక రోజున యుద్ధములో తనంత తానే ప్రాణము తీసేసుకున్నాడు. అయితే అక్కడ సౌలు తర్వాత ఇంకొక రాజు అబ్నేర్ అనే ఒక రాజు తయారయ్యాడు. అంటే సౌలు కుటుంబంలో ఒక కుమారుడు అబ్నేర్ అని తయారయ్యాడు. ఆయన రాజుగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను ఏలుతూ ఉంటే అక్కడ యూదులకు ఇశ్రాయేలుకు పడతలేదు. ఎందుకంటే సౌలు చేసేదంతా సాతాను యొక్క ఇదిలో ఉంది కాబట్టి అబ్నేర్ కూడా అలాగే జీవిస్తున్నాడు. కానీ యోనాతాను కుమారుడు పారిపోతున్నాడు. ఎందుకంటే ఒక రోజున అక్కడున్న దావీదు యుద్ధానికి వెళ్తానంటే యోవాబు అన్నాడు, నువ్వు యుద్ధానికి రావద్దు, నువ్వు సౌలునే చంపలేదు కనుక నువ్వు ఇంటికాడే ఉండిపో. అంటే నువ్వు మందిరంలోనే లేకపోతే రాజ్యంలో ఉండిపో, మేము వెళ్తాం యుద్ధానికి వెళ్ళి అబ్నేర్ని చంపేశాడు. అబ్నేర్ రాజుని చంపేసిన తర్వాత యోనాతానికి ఒక కుంటి కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు మెఫీషోబోత్ అని ఆయన పేరు. ఆ కుమారుడు అమ్మో నన్ను కూడా చంపేస్తాడని కుంటివాడమాట పారిపోతున్నాడు. పారిపోతూ ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ దాక్కుని ఉండగా అక్కడికి ఈ దావీదు యొక్క ఉంటారు కదా సైనికులు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అక్కడే తిరుగుతా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ తిరుగుతుంది ఎవరు? దావీదు సంబంధించిన వాళ్ళు తిరుగుతున్నారు. కానీ
ఈ కాళ్ళు లేనివాడు ఏం చేస్తున్నాడంటే, అమ్మో నేను ఫిలిప్తీ దేశానికి వచ్చేసానేమో, ఇది చాలా హైట్ ఉన్నారు, నన్ను చంపేస్తారు, ఏం చేద్దామనే ఆలోచనలో ఉండగా అప్పుడు అక్కడికి ఒక ఆలోచన కలిగింది. ఒక రోజున వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే, యోనాతాను, దావీదు ఫిలిప్తీయులు అంటే భయపడతారు. ఏం పడతారు? దావీదు ఫిలిప్తీయులు అంటే భయపడతారు కాబట్టి దావీదు పేరు చెప్తే ఫిలిప్తీయులు వణుకు అన్న మాట వాళ్ళ తండ్రి గారు చెప్పారు. అదే మాటను వీళ్ళు ఫిలిప్తీయులు అనుకొని ఏమని చెప్తున్నాడంటే, నేను దావీదుకు తెలిసిన వాడని అన్నాడు. అనగానే అక్కడున్న వాళ్ళు కంగారు పడిపోయారు. దావీదుకు నువ్వు తెలుసా, నువ్వెవరు అసలు అని అడుగుతున్నారు. ఇంకో ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు ఒకవేళ మా మధ్యకి వచ్చిన గూఢాచారువేమో, అందుకే నేను చంపేద్దాం అనుకున్న టయానికి ఒక అతను వచ్చాడు. వచ్చి యోవాబు అనే అదేంటి సైన్యాధిపతి వచ్చి, నువ్వెవరు తాలూకా అని అడిగితే, నాకు దావీదు తెలుసు, దావీదు దగ్గరే నేను చెప్తానన్నాడు. దావీదు దగ్గర చెప్తానంటే అప్పుడు సరే నిన్ను దావీదు దగ్గరికి తీసుకెళ్తాను అనగానే, అప్పుడు నీ పేరేంటి అంటే యోవాబు అన్నాడు. యోవాబా అంటే దావీదు నీకు తెలుసా అంటే, దావీదు మా రాజా అన్నసరికి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్తే ఏమైంది? చంపేస్తారు. కానీ దావీదు దగ్గరికి వెళ్తానంటే చంపేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఫిలిప్తీయులు అనుకుని దావీదు పేరు చెప్పాడు. ఇప్పుడు దావీదు సంబంధించిన వాళ్ళ గురించి అని చెప్పి గజ గజ వణికిపోతా ఉంటే ఆ దావీదు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మెషబతు ఏమంటున్నాడంటే, రాజా రాజా మనల్ని క్షమించు, అది ఇది అంటా ఉంటే, నువ్వెవరు కుమారుడు అని అడిగితే యోనాతాను కుమారుడను అన్నాడు. ఇక దావీదు కళ్ళమ్మట నీళ్ళు తిరిగినాయి. ఎందుకంటే యోనాతాను ఎవరు? దావీదుకి స్నేహితుడు. తన ప్రాణాన్ని అనేక విధాలుగా కాపాడింది ఎవరంటే నిజ స్నేహితుడు. ఈ యోనాతాను కుమారుడని తెలిసి దావీదు బహుగా ఏడ్చాడు. బహుగా తన స్నేహితుడిని తలుచుకొని ఏడ్చి, నువ్వు భయపడద్దు, ఇక నుండి నీవు నా పక్షమును ఉండి నేను తినే ఆహారం తింటూ నా పక్షాన్ని ఉండాలనుకున్నా. ఇప్పుడు ఎవరు రక్షించగలిగారు? తన తండ్రి మాట మొషబేతుని రక్షించబడింది. మొషబేతుని రక్షించబడటకు కారణం ఏంటి? మాట. తన తండ్రి చెప్పిన మాట, దావీదు గురించి ఫిలిప్తీయులు భయపడతారన్న మాట ఎవరికి ఉపయోగపడింది? ఇప్పుడు తన కుమారుడికి ఉపయోగపడింది. ఈ రోజున దేవుని వాక్యము ద్వారా రేపు నువ్వు సాతాను జయించగలిగిన మాటలు ఏవైనా ఉన్నాయంటే అది దేవుని మాటే. నీవు ఏ కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, నిన్ను ఓదార్చగలిగేది ఏదైనా ఉందంటే అది దేవుని మాట. ఇప్పుడు మెషబేతు ఏమనుకున్నాడు? నన్ను చంపేస్తారేమో అనుకున్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? యోనాతాను తన స్నేహితుడు చేసిన మేలుకై మెషబేతును కాపాడాడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మెషబేతులాగా నిన్ను దేవుడు కాపాడాలనుకుంటున్నాడు. సాతాను వేసే ఉచ్చుల్లో నుండి, సాతాను అగాధం నుండి నిన్ను తప్పించడం కొరకు దేవుడు నేను కాపాడాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏమీ లేదు. ఒక్కడే, నేను మందిరానికి వెళ్తున్నాను, నా తండ్రితో మాట్లాడటానికి వెళ్తున్నాను, లేదా నా తండ్రి నా మాటలు వింటాడనే నమ్మకంతో వెళ్ళాలి. ఆయన యొక్క జవాబు తీసుకొని నువ్వు మందిరం నుండి ఆనందంగా రావాలి. నీలో ఆ ఆనందం రావట్లేదంటే నువ్వు మందిరం నుండి బయటకు వచ్చినప్పుడు నీ ముఖము ఎలా కనపడాలి? ఆనందంగా కనపడాలి. నా కష్టాలన్నీ ఇక తీరిపోయినాయి, నా దేవుడికి అప్పచెప్పేశాను, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీ భారాన్ని నేను తీస్తానన్నాడు. అంటే దేవుడు చెప్పాడంటే మాట తప్పుతాడా? కనుక నీ భారం అంతా దేవుడు చెప్పుకున్నావు అంటే ఇక నువ్వు ఎలా ఉండాలి? ఇక మర్చిపోవాలి వాటి గురించి. ఇక దేవుడు చూసుకుంటాడు. ఇక నువ్వు ఏ తప్పులు చేసావో ఆ పాపాన్నంతా దేవుడి సన్నిధానంలో ఒప్పేసుకున్నావు. ఆయన కనికరిస్తాడు, ఖచ్చితంగా కనికరిస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే దేవుని మాట పట్టుకొని నడవటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడెప్పుడో తన తండ్రి చెప్పాడంట మెషబేతుకి, దావీదు అంటే ఫిలిప్తీయులు భయపడతారని.
ఆ మాట ఇప్పుడు ఉపయోగపడిందా లేదా? తన కుమారుడికి ఉపయోగపడింది. ఎప్పుడో చెప్పిన మాట ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ఈ వాక్యము ఏదో ఒక రోజు నీకు సహాయం చేస్తుంది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ వాక్యము దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే నీ చెవులు, నీ మనసు, నీ తలంపు ఆ వాక్యం పైనే పెట్టు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే ఆలోచనలోనే ఉండిపో. ఇంకేమంటారు ఇక్కడ? బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించుట కంటే సమీపించుట ఆలకించుట మేలు. మీరేసే అర్పణలు కాదు దేవుడికి కావాల్సింది, మీరు మీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, బుద్ధిహీనులు ఎవరు లేదు, యేసు ప్రభు వారు అక్కడ ఒక సాదృశ్యం చెప్పాడు. ఒక సుంకరియను ఒక పరిసరేయుడు అంట. ఓ పరిసరేయుడు అంటున్నాడంట, ఏమన్నాడు? నేను ప్రతిరోజు నీ మందిరానికి వస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఇంకేమంటున్నాడు అక్కడ? కానుకలు వేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. నేను ఇంకోటి మీద ఏలెత్తి చూపుతున్నాడు. ఈ సుంకర్ లాగా ఉండట్లేదు, ఈ సుంకర్ వల్ల నేను పాపం చేయట్లేదు అని ఒకటి ఏలెత్తి చూపుతున్నాడు. కానీ ఇక్కడ సుంకర్ ఏం చేస్తున్నాడు? అయ్యా, నేను ఆకాశం వైపు కనులెత్తుటకైనా యోగ్యుని కాదని రొమ్ము కట్టుకొని ఏడుస్తున్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించాడు? సుంకరి ప్రార్థన ఆలకించాడు. గర్విష్టి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను ఇలా లేను, అతనిలాగా లేను, ఇతనిలాగా లేను. అసలు ఆలోచన నువ్వు వస్తున్నావు అంటే నువ్వు సాతానికి దగ్గరగా ఉన్నావని అర్థం. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన దేవుని వాక్యం సెలవు. నువ్వు హెచ్చించుకుంటున్నావు, అతని వల్లే నేను లేను. ఒక ఏలు నువ్వు చూపుతున్నావు అంటే 4 ఏళ్ళు నీకు కనిపిస్తున్నాయి, నీ వైపే చూస్తున్నాయి. అయినా సరే నువ్వు ఏలెత్తి చూపుతున్నావు. నేను అతని వాళ్ళలాగా లేను, నీకు అన్నీ నేను సమర్పిస్తున్నాను, నాకెందుకు నువ్వు సహాయం చేయమంటే నీ గర్విష్టి ప్రార్థన దేవుడు ఆలకించడు. నువ్వు గర్వపడితే గర్వంతో నాకు అది చేయి ఇది చేయండి దేవుడు ఆలకించడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, హెచ్చించుకున్న వాడిని నేను ఆలకించను అన్నాడు. బుద్ధిహీనులు అలా చేస్తారు. బుద్ధిమంతులు ఎలా చేస్తారో తెలుసా? వినయముతోనూ విధేయతతోనూ, తండ్రి నా వల్ల ఏది కాదు, నువ్విస్తేనే నాకు సహాయం. ఈ ప్రార్థన ఎలా ఉంది? నువ్విస్తేనే, నువ్వే నాకు ఆధారం. ఖచ్చితంగా నువ్వు దేవుని ఆధారం చేసుకున్న వారు ఎవరు నశించిపోయినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. దేవుని ఆధారం చేసుకొని, దేవుడిపై ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరు జయాన్నే పొందుకున్నారు తప్ప అపజయం పొందుకోలేదు. కొన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆఖరికి విజయాన్నే పొందుకున్నారు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. వారి మాట వీరి మాట కాదు, నువ్వు దేవుని మాటకు లోబడు. దేవుని ఆలోచనలకు నువ్వు లోబడు. దేవుడు నీకు చెప్తున్న తలంపులు వాడు. నీ శరీరం అనే దేవాలయాన్ని దేవుడికి అంకితం చేయి. దేవా, ఈ శరీరం అనే దేవాలయం నువ్విచ్చింది కనుక ఈ ఆలయాన్ని పాడు చేసుకోకుండా నాకు సహాయం చేయండి. ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు అడగవు, అడక్క నశించిపోయారు కోకళ్ళు అంటే. ఈ రోజున అడగకపోతున్నారు చాలామంది. దేన్ని అడుగుతున్నారంటే వ్యర్థమైన వాటిని అడుగుతున్నారు. పనికొచ్చే వాటిని ఎవ్వరూ అడగట్లేదు, వ్యర్థమైన వాటిని అడుగుతున్నారు. నాకు అది కావాలి, ఇది కావాలి. అవన్నీ దేవుడు ఏమంటున్నాడు? వ్యర్థము. అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకు ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా ఉండడు, ఇస్తాడు. కానీ తర్వాత దాని యొక్క ప్రభావం నీ మీదే ఉంటుంది, నువ్వే భరించాలి. ఈరోజు దేవుని వాక్యము వ్యర్థమైన వాటి కోసం కాదు నువ్వు అడగాల్సింది. దేవుడు ఏదైతే ఇష్టం ఉంటుందో అలాంటి పనులే మనం అడగాలి. వ్యర్థమైన వాటిని అడిగి ఏమైపోతున్నాం అంటే వ్యర్థులైపోతున్నాం. పనికిమాల వాటిని అడుగుతాం వలన పలికిమాలలాగా తయారైపోతున్నాం. మన కుటుంబంలో నెమ్మది ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు. ఒకరోజు ఒక తండ్రి అంట తన కుమారుడికి అడిగాడంట, వచ్చి తండ్రిని, నానా నేను బైక్ కొనుక్కోవాలన్నాడంట. సరే, తండ్రి ప్రేమతో కొనేశాడు. ఆ బైక్ వేసుకుంటా వెళ్తా ఉండి
ఏమైంది, బైక్ అసలు రానే రాదు తనకి. ఏదో తండ్రి చెప్పాడని కొనేశాడు. కొనేసుకున్న తర్వాత తండ్రి కొనేసి ఇచ్చిన తర్వాత ఆ బైక్ తోలటం రాక వెళ్ళిపోయి ఏమైపోయింది, ఆ లారీ టైర్ కింద 2 కాళ్ళు పడిపోయింది. ముందు నువ్వు నేర్చుకోకుండా ఏది అడిగితే ఏం 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 ప్రయోజనం? ముందు నేర్చుకోవాలి. బైక్ నేర్చుకోవాలి, కారు నేర్చుకోవాలి, అప్పుడు నువ్వు అడగాలి. ఏమీ నేర్చుకోకుండా అదే కావాలని దాన్ని ఎక్కి తోలేస్తే ఇదిగో ఇలాగవుతుంది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏదైనా నువ్వు నేర్చుకోవాలా. శ్రమలు ఎలా భరించాలో నేర్చుకోవాలి, కష్టాలు ఎలా భరించాలో నేర్చుకోవాలి, శోధనలు ఎలా జయించాలో నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటూ ఉంటే అప్పుడు నా కుమారుడు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి తండ్రి ఖచ్చితంగా నీకు సాయం చేస్తాడు. నువ్వు ఏది నేర్చుకోకుండానే నాకు అది కావాలి ఇది కావాలంటే ఏది సాధ్యం కాదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వాక్యము చాలా విలువైనది. నిర్లక్ష్యం చేయకు. మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని మాత్రమే విను. వాళ్ళు చెప్పే మాట వీళ్ళు చెప్పే మాటలు ఎవరి మాటలు వినద్దు. నువ్వు కూర్చున్నావంటే వాక్యము, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధలు ఉన్నాయి, దేవుడు చెప్పుకో. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు, నేను ప్రార్థన చేస్తుంటే ఎవరికైనా డిస్టర్బెన్స్, ఇవన్నీ వద్దు. సాకులు పెట్టొద్దు అక్కడ. నువ్వు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేసి. కొంతమంది ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు. నీకున్న సమస్యను తీసేది వాళ్ళ కాదు, నీ తండ్రి తీస్తాడు. నీకున్న బాధలు అప్పులు అన్నీ వాళ్ళు ఎవరు తీయలేరు, దేవుడే నీకు ఆ తలంపులు ఇచ్చి తీస్తాడు. కానీ నీ మనసు నిర్మలంగా ఉండాల. బుద్ధిహీనుల వలె ఉండకుండా బుద్ధిమంతులుగా బలి అర్పించే విధానం అర్పించాలి. నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ తలంపులన్నీ దేవునికి అర్పించాలి. నువ్వు హేబేలు ఎలాంటి అర్పణ చేశాడో, కయ్యేలు ఎలాంటి అర్పణ చేశాడో ఒకసారి ఆలోచించాలి. హేబేలు శ్రేష్టమైనది ఇస్తూ ఉంటుంటే కయ్యేను అక్కడక్కడ ఇచ్చాడన్నమాట. అర్పించడములో ధనము కన్నా నీ హృదయాన్ని దేవుడు అడుగుతుంది. నాకు విరిగి నలిగిన హృదయం కావాలంటున్నాడు. నీ హృదయాల్లో దేవుడికి చోటు కావాలంటున్నాడు. అది అర్పించలేకపోతున్నావు. దేవునికి నువ్వు చోటిస్తే, దేవుని మాటలకు నువ్వు చోటిస్తూ ఉంటే ఆయన నిన్ను వర్ధిలింప చేయాలని చూస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే లోకానికే చోటిస్తున్నావు, లోకాశలకే చోటిస్తున్నావు. దేవునికి మాత్రం ఉదయం లేచావంటే చాలు ఉరుకుల పరుగుల మీద వెళ్ళిపోతా ఉండి ఒక 5 నిమిషాలు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించలే. మోకరించి తండ్రి రాత్రంతా కాచి కాపాడు, ఈరోజు కూడా నన్ను కాపాడని దేవుడికి నీ మనమే అప్పగించుకోలేకపోతున్నావు. అంతే, లెగటం, చీపుర్లు పట్టుకోవటం, ఆడవాళ్ళైతే ఇక మగాళ్ళైతే ఇక స్నానాలు చేసి వాళ్ళ పనులకు వెళ్ళిపోతాం. దేవుడు ఎక్కడ? కృతజ్ఞత కలిగి లేకుండా ఉంటే ఎలా? ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. మెషబేతు ఏ విధంగా అయితే కాపాడగలిగాడో, కాపాడటమే కాక దావీదు ఉండే భోజన బల్ల దగ్గర తను తినే ఆ యొక్క భాగ్యాన్ని కూడా దేవుడు కల్పించాడు. యోనాతాను ఎప్పుడో చేసిన మేలు ఇప్పుడు ఏమైంది? తన కుమారుడికి మెషబేతుకి, ఆ కుంటివాడికి ఏమైంది? ఇప్పుడు మేలు జరిగిందన్నమాట. దావీదు పట్ల చేసిన మేలు ఈ రోజున దావీదు తన కుమారుడి పట్ల మేలు. అలాగే దేవుని యందు నువ్వు మేలు కలిగి దేవుడు చెప్పే ప్రతి పని నువ్వు చేస్తూ ఉంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ పిల్లల్ని కూర్చోబెట్టు, ఒక అరగంట దేవుడితో మాట్లాడు. దేవుడి మాటలు ఇలా చెప్పు, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా దేవుడు ఇలా రక్షించాడు, ఈ బాధల్లో ఉన్నప్పుడు నాకు ఈ శ్రమల నుండి విడిపించాడు, అప్పుల్లో ఉన్నప్పుడు నన్ను ఇలా చేశాడు, నాకు ఆరోగ్యం బాగోకపోతే దేవుడు స్వస్థపరిచాడు, నా కోసం ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది, ఇలా అద్భుత కార్యాలు చేశారని నీ పిల్లలకి నేర్పించు. ముందు పిల్లలకి ఎథిక్స్ నేర్పించు. ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించడానికి ప్రయత్నం చేయవు. చదివారా లేదా అది చూస్తూ ఉంటాం. స్కూల్ నుంచి వచ్చాడా, బ్యాగ్ రాసేసుకున్నాడా, చదువు మంచిదే, అంతకన్నా విలువైనది ఎథిక్స్ నేర్పించు. మంచి మాటలు నేర్పించు. కూర్చోబెట్టు, తండ్రిని ఎలా సన్మానించాలి,
తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలి, అక్క చెల్లి ఎలా ప్రేమించాలి, ఏ విధంగా ప్రేమించాలి, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని దేవుడు మాటలు 4 మాటలు చెప్పడానికి నీకు సమయం లేదు. ఆ టీవీలకు మాత్రం అతుక్కుపోతావు. పిల్లల్ని, అయ్యా నా పిల్లలు నా మాట వింటలేదు, పెద్ద అయిన తర్వాత ఎలా వింటారు నీ మాట? ముందే నువ్వు మొక్కై ఉన్నప్పుడే వంచలేదు. ఇప్పుడు మానైపోయారు, ఎలా వింటారు? అప్పుడే నువ్వు ఆపివేస్తుంటే, అప్పుడే ఇది కరెక్ట్ కాదు నాన్న అని మంచి మార్గాల్లో ఇప్పుడు పిల్లల్ని మనం నడిపించే విధానంలో తప్పటడుగులు వేస్తూ వేస్తూ ఆ తర్వాత మనం వదిలేస్తున్నప్పుడు వాళ్ళు మంచి మార్గాలు నడిస్తే ఇంకా మనం చేపట్టుకోగలుగుతామా? పట్టుకోలేము. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. ముందు తప్పటడుగులు వేయచ్చు, కానీ తల్లి చేతులు పెట్టి నడిపించాలి, తండ్రి దేవుని మార్గంలో నడిపించాలి. బాలుడు నడవలసిన త్రోవ దేవుని సన్నిధానం తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఎంత అల్లరి చేస్తున్నా ఏదో ఒక రోజున దేవుడే వాళ్ళని మాన్పించేస్తాడు. అలాగే దేవుడే ఏదో విధంగా వాళ్ళని అల్లరి చేస్తున్నారు అన్న మందిరాన్ని ఆపేస్తున్నాం. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, నిర్లక్ష్యము చేయవద్దు. నీ పిల్లల్ని దేవుని మాటలకు దూరం చేయకు. నీవు దూరం కాకు, నీ పిల్లల్ని దూరం కాకు. ఏదో ఒక రోజున ఆ వాక్యమే వాళ్ళకి ఆధారం అవుతుంది. నువ్వు చనిపోయినప్పుడు ఇక ఏది, నీ ఆస్తి అంతస్తులు ఏమి ఆధారం అవ్వవు. కేవలం దేవుని మాటలే వాళ్ళకి ఆధారం అవుతాయి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, మా నాన్న ఈ విధంగా చెప్పాడు, మా అమ్మ ఈ విధంగా చెప్పింది కనుక నేను ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడని దేవుని వైపు మార్గం తిరగబడుతుంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పిల్లలకి బూతు మాటలు అయ్యి నేర్పించడం కాదు, ఇన్స్టాగ్రామ్లో కూర్చోబెట్టి అయ్యి చెప్పడం కాదు. దేవుని మాటలు నేర్పించు, దేవుని పాటలు నేర్పించు, దేవుని మార్గం ఏంటో చూపించు. తల్లిదండ్రులుగా నువ్వు మందిరానికి వెళ్తూ నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే ఇదే. నలుగురికి 4 దేవుని మాటలు చెప్తున్నావు, కానీ నీ కుటుంబానికి నువ్వు చెప్పలేకపోతున్నావు. నీ పిల్లలు నీ మార్గంలో కూడా నడిపించుకో. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు రేపు ఆధారం వాక్యమే. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా, నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన మంచి ఇలాగ ఉంటే, దేవునికి ఇష్టంగా ఉంటే నీ కుటుంబం కూడా అలా వర్ధిల్లుతుందన్నమాట. నిజమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అబ్రహాం అంట ఇసాకు చెప్పాడు దేవుడు మాటలు. ఇసాకు ఎవరికి చెప్పాడు? యాకోబుకి చెప్పాడు. యాకోబు ఎవరికి చెప్పాడు? యోసేపుకి చెప్పాడు. అంటే ఇప్పుడు అబ్రహాము వర్ధిల్లాడు, అబ్రహాము తర్వాత ఇసాకు వర్ధిల్లాడు, ఇసాకు తర్వాత యాకోబు వర్ధిల్లాడు, యాకోబు తర్వాత యోసేపు వర్ధిల్లాడు. యోసేపు తర్వాత ఎవరు వర్ధిల్లారంటే మోషే, అహరోను, ఇక చాలా మంది వర్ధిల్లుతూ దావీదు కూడా దేవుని మాటల ద్వారా వర్ధిల్లాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలైంది చూడు. యేసయ్య పుట్టుక నుండి యేసయ్య పుట్టిన స్థలము వరకు మొదలైంది. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియదేవుని, ఎక్కడ అబ్రహాము కానించి, అబ్రహాముకు ముందు నోవాహు తర్వాత మొట్టమొదటిగా ఎవరంటే నోవాహుకు ముందు ఎవరున్నారంటే ఆనోకు నేర్పించాడు నోవాహుకి. నోవాహు ద్వారా షేతుకు నేర్పించాడు. ఇలా ప్రతి ఒక్కరు దేవుని మాటలు నేర్పించి వాళ్ళ సన్మార్గంలోకి నడిపించారు అన్నమాట. దేవుని మాటలు విని విడిచిపెట్టేసిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. గ్యాజీ ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. బంగారానికి ఆశపడి ఏమైపోయాడు? నాశనం అయ్యాడు. ఆకాన్ ఏమైపోయాడు? ఆకాను కాస్త కుటుంబంతో సహా నాశనం అయిపోయాడు. విని విడిచిపెట్టే వాళ్ళ పరిస్థితి ఇది. విని ఆ వాక్యానుసారంగా జీవించే వాళ్ళ పరిస్థితి బహు అద్భుతంగా కనపడుతుంది ఈరోజు దేవుని వాక్యము ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించి, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం వినటం ద్వారా నీ తరతరాలు ఆశీర్వదించబడుతుంది. ఆ వాక్యానుసారంగా జీవించడం ద్వారా నీ పిల్లల కష్టాల్లో, బాధల్లో ఆ మాటలే ఉపయోగపడతాయి. మెషబేతుకు ఏ విధంగా తన తండ్రి చెప్పిన మాట ఒకరోజు ఉపయోగపడినట్లుగా మీకు కూడా దేవుని మాటలు ఎప్పటికైనా ఉపయోగపడతాయి.
ఏ కష్టంలో ఉన్నా సరే ఆ వాక్యమే ఆదరణిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించుననే పాట పాడుతున్నావు కదా. ఎస్, దేవుని మాట లేకుండా ఈ సమస్తము ఏది జరగదు. మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట వలన ప్రతి ఒక్కరు బ్రతుకుతున్నారు. దేవుడు మాటను నువ్వు పెడచెవుని పెడుతున్నావంటే నువ్వు చచ్చిన వారితో సమానం. అంటే పైకి బ్రతికున్నావు కానీ చలనం లేని వాడివి నువ్వు దేవుని మాటలు పెడచెవుని పెడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మృతుడవే అంటున్నాడు. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో, దేవునికి అర్పించు. మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళని వీళ్ళని చూడటం కాదు, అందచందాలు చూడటం కాదు, అవి చూడటం కాదు, నువ్వు దేవుని చూడటానికి వెళ్ళు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను చేసిన తప్పులు, ఆ రోజుల్లో ఒక దైవ సేవకుడు ఎఫోదు ధరించుకుని వస్తే ఇశ్రాయేలు ప్రజలు వణికిపోయేవాళ్ళంట. ఎఫోదు ధరించుకొని యాజకుడు వస్తున్నాడంటే అమ్మో ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో, నేను చేసిన తప్పులన్నీ బయట పెట్టేస్తాడేమని చెప్పి గజ 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 వణికేవాళ్ళంట. ఈ రోజున భయం లేదు. దేవుని మందిరంలో భయభక్తులు గలవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుని మందిరంలో దైవజనులు వస్తున్నాడంటే ఆయన వాక్యము చెప్తావంటే విడిచిపెట్టేస్తున్నాం. జాగ్రత్త. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? జాగ్రత్త, నరకంలో పడతావు. నా మాటను వినకుండా నా వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే ఏదోను తోట నుండి ఎలాగైతే ఆ అవ్వాదములు త్రోసివేయబడ్డారో నరకంలోకి నువ్వు త్రోసివేయబడతావు. ఈరోజు దేవుని మాటలను విని పెడచెవిని పెట్టొద్దని దేవుడు ఖచ్చితంగా నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడిని అడిగాయా, నేను జాగ్రత్త కలిగి ఉండాలి, నా కుటుంబం జాగ్రత్త కలిగి ఉండాలి, నీ మాట ప్రకారం మేము జీవించాలి, నువ్వు చెప్పే మాటకు మేము లోబడ మనసు మాకు దయచేయమని ఈ రాత్రి నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన నామంలో నీకు దయచేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.